ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలో లేకున్నా పర్వాలేదు, ఆయన కృప ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ కృప అనేది మన జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి దేవునిలోనికి మనల్ని ఆహ్వానిస్తుంది. బైబిల్లో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతా పాడు చేసి తన తండ్రి దగ్గరికి వెళ్తే శిక్షిస్తాడు అని అనుకున్నాడు. కానీ ప్రేమతో తండ్రి వెల్కమ్ చేశాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని వ్రాయబడింది. కాబట్టి నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను, పాపం చేస్తాను, దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకుంటున్నావా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని వ్రాయబడింది. ఈరోజు దేవుని కృప మనల్ని ఆహ్వానిస్తుంది. తప్పిపోయిన కుమారుని వలె తిరిగి దేవుని వద్దకు వద్దామా? ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.